దయచేసి తల్లిదండ్రులు పిల్లలు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అది తమిళనాడులో కడలూరు ప్రాంతం. కన్నన్ రాధ దంపతులు కన్నన్కి విదేశాల్లో ఉద్యోగం వెళ్ళిపోయాడు. తిట్టంకుడు అని చెప్పేసి ఓ ప్రాంతంలో తన పిల్లలతో కలిసి ఈ రాధ ఉంటుంది. వాళ్ళ పిల్లల పేరు వచ్చేసి కార్తీక్, కౌశిక్ చిన్నవాడు. దాన్ని నిన్న స్కూల్కి వెళ్దామని చెప్పేసి షూ వేసుకోపోయాడు. ఇంతలో ఒక్కసారిగా ఉవ్వంటూ అరిచేసి కింద పడ్డాడు. వాళ్ళమ్మ చూస్తే అక్కడ పాము వెళ్ళిపోతా వణుకు వచ్చేసింది ఆమెకి. ఆమె ఉన్న ఇల్లు చుట్టుపక్కల ప్రాంతాలు కొంచెం చెట్లు గుట్లు అవి ఉంటాయట. గతంలో ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగి ఉన్నాయి. ఎటువంటివి మన దగ్గర కూడా షూలో వెచ్చగా ఉందని చెప్పేసి పాము దాముకొని ఉండటం. పాము దాముకొని ఉండేది ఏం లేదు, పాము అంటే రెస్ట్ తీసుకుంటాం. అలా స్కూటర్లో, బండుల్లో, బైకుల్లో, బట్టల్లో ఇలా చెప్పుకుంటూ పోతే వర్షాకాలంలో కానీ చలికాలాలలో కానీ ఈ పాములు ఎప్పుడు నుంచి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, ఇంట్లో ఎక్కడ ఉండేది ఏంటో తెలియదు. కాబట్టి డోర్లను జాగ్రత్త క్లోజ్ చేసుకునండి. బయట కనుక మీ వస్తువులు కనుక ఏదైనా కనుక ఉన్నట్టయితే వాటి దగ్గర ఓపెన్ స్పేస్ ఉందనుకుంటే ముందు వాటిని తీసి కింద కొట్టండి. లేదు అన్నప్పుడు జాగ్రత్త ఎత్తులోనే అక్కడ జాగ్రత్త పెట్టుకోండి. పాపం చిన్నపిల్లడు అలా అరిచి పడగానే ఆసుపత్రి పట్టుకెళ్ళారు. లక్కీలీ ఈజ్ ఫైన్. ఐ థింక్ లోకల్ ఆసుపత్రి కూడా వెళ్తేనే వాళ్ళకి కష్టంగా మామూలుగా కాదంటే తిరుచుకి అక్కడికి పట్టుకెళ్ళి ఉన్నారు. ట్రీట్మెంట్ ఇంకా నడుస్తూనే ఉంది. ఈ వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? గతంలో కూడా కేరళలో, గతంలో మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ఇలాగే జరిగి ఉన్నాయి. పిల్లోడు వేసుకోవాల్సిన షూలో, లేదన్నప్పుడు పెద్దోళ్ళు వచ్చేసి వేసుకున్న షూలు, బళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఈ పాములు ఉంటున్న విధానం చూసేసి నిజంగా చాలామంది భయపడిపోయారు. మళ్ళీ అకస్మాత్తుగా ఇప్పుడు ఇలా వచ్చింది అంటే దాని అర్థం ఏంటంటే చుట్టుపక్కల దయచేసి పిచ్చి మొక్కలు పెరగనీయకండి. నార్మల్ మొక్కలను కొంచెం క్లీన్గా అయితే ఉంచుకోండి. వర్షాకాలం కాబట్టి నీరు స్టాక్ ఉండదు ఎక్కడ పెట్టకండి. ఎందుకంటే దోమలు వస్తాయి, లేని రోగాలు అయితే వస్తాయి. పిల్లలు లక్కీలు బతికిపోయాడు కాబట్టి నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడు.